మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మెద్దుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, మన దేశంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శిరస్సు వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ, మరి ఇన్ని మంచి నిద్ర ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి అందరం కళ్ళు మూసుకొని చిన్న ఆరాధన చేసుకుందాం. మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఈరోజు ఏ మాటలైతే నియమించాడో అవి ధ్యానం చేసుకోబోయేమో చిన్న ఆరాధన చేసుకుందాం. దేవుని పిల్లలు కళ్ళు మూసుకొని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చెమగలిగే దేవుని పిల్లరా, నిజంగా ఈ మాటలు ఆరాధన చేస్తుంటే ఎంత హృదయం ఆనందంగా ఉందో తెలుసా, ఎంత నెమ్మదిగా ఉందో తెలుసా. పొద్దున్నే మన ఇంట్లో ఈ ఆరాధనకు సంబంధించిన ఈ భావాలు వస్తుంటే మన ఇల్లు కూడా ఎంతో మరి దేవుని మహిమతోటి, కృపతోటి నింపబడే దేవుని పిల్లలు మనం చూడగలిగితే ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఒక మంచి మాటలు నియమించాడు. ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది, చూద్దాం. నువ్వు బహు ప్రియుడు గనుక నీవు విజ్ఞాపన చేయన ఆరంభించినప్పుడు ఈ సంగతులు నీకు తెలియచెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ వచ్చినది, కానీ అంటే బయలుదేరాను నేను. మనం చూడగలిగితే దేవుని పిల్లరా, దానియేలు ఇర్మియా గ్రంథం చదివినప్పుడు వాళ్ళ శ్రమ దినాలన్నీ ముగిసిపోయి తిరిగి వాళ్ళ మళ్ళా మరి వారి దేశానికి వెళ్ళి ఆ పట్టణంలో నివసించాల్సిన కాలం సమీపించినప్పుడు అంట దానియేలు బహుగా ప్రార్థన చేస్తున్నాడంట. బహుగా ప్రార్థన చేస్తున్నప్పుడంట అతని ప్రార్థనకు ప్రత్యుత్తరముగా సమాధానం అంట దేవుడి దగ్గర నుంచి దేవదూతకు ఒక ఆజ్ఞ వచ్చిందంట. నువ్వు వెళ్ళి దానియేలు దగ్గరికి వెళ్ళి దేని నిమిత్తమైతే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు అది అతి త్వరలో జరగబోతుందని అతనికి ప్రత్యుత్తరం అని చెప్పేసి ఒక ఆజ్ఞంట పరలోకంలో దేవదూతకి ఇచ్చినప్పుడు బయలుదేరింది. దేవుని పిల్లారా, భూమి మీద ఏమో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, పరలోకం నుంచి దేవదూత బయలుదేరింది. అయితే ఈ మధ్యలోనంట అంధకార శక్తులన్నీ దేవదూత మీద యుద్ధం చేసినాయంట. అంధకార శక్తులు అంటే అపవాదికి సంబంధించిన గ్రూపులు ఉన్న శక్తులన్నీ మరి అతని మీద ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరం రాకుండా వర్తమానం తీసుకొస్తున్న దేవదూత మీద యుద్ధం చేసినప్పుడు తిరిగి ఆ దేవదూత పరలోకానికి వెళ్ళిపోయి మికాయేలు సహాయం తీసుకొని మళ్ళా వాళ్ళందరినీ ఓడించి వచ్చే తల్లికి చాలా టైం పట్టింది. అప్పటికే దానియేలుకు నీరసం వచ్చి దేవుని పిల్లారా సొమ్మసిల్లి పడిపోయి ఉంటాడు. అప్పుడు దేవదూత చెప్తుంది ఏమనంటే, దానియేలు లేవు, నువ్వు బహుప్రియుడు అంటే దేవుడికి చాలా ఇష్టమైన వాడివి, నువ్వు ప్రార్థన చేస్తే సమాధానం రాదని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నాకు ఆజ్ఞ వచ్చింది కానీ సమయం ఎక్కువ పట్టింది నేను రావటానికి అని చెప్పేసి అప్పుడు తిరిగి చక్కటి వర్తమానం దేవదూత దానియేలుకి చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. దేవుని పిల్లారా, మన జీవితాల్లో కూడా ఒక విషయమై మనం ప్రార్థన చేస్తే లేట్ అవుతుందని బాధపడాల్సిన అవసరం లేదు, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మన ప్రార్థనకి మనం కూడా బహుప్రియులమై అంటే దేవునికి ఇష్టలుగా ప్రియులుగా ఉండి మనం ప్రార్థన చేస్తే మనందరి ప్రార్థనకు ప్రతిఫలం వచ్చిద్దని ఈ మాటల ద్వారా మనం నమ్మాలి. దేవుని పిల్లలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. మేము కూడా నైనా నీకు బహుప్రియులుగా మారే శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రార్థన చేసినప్పుడు మా మనవలు ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చి నీ చల్లని రెక్కల చాటున మేము దాగునట్లు కృప చూపమని అడుగుతూ తండ్రి, నైనా ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని
మీరు కాపాడమని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి రక్షణ కలుగు చేయమని అడుగుతూ తండ్రి, నీ బిడ్డలు ఎంతమంది అయితే విని నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బహుప్రియులుగా మారిపోయి ఏ విషయాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారో అవి నీ బిడ్డలు పొందుకుంటున్నట్లు సహాయం చేయమని, చదువుల కోసం ఉద్యోగాల కోసం బిడ్డలు బయటికి వెళ్ళి వస్తుండగా వాళ్ళ రాకపోకలో కృప చూపమని సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.